పాపం ఆయన కోసమని షాపింగ్కి వెళ్ళామండి. ఆయన కోసం అంటే ఆయన కావాల్సింది బాటిల్ ఒకటి కావాలన్నమాట. టెంపరేచర్ చూపిస్తూ వాటర్ కొంచెం హాట్ వాటర్ ఉండే బాటిల్ తీసుకుందామని వెళ్ళాము. ఎన్ని షాపులకి వెళ్ళినా గిఫ్ట్ షాప్, విక్టరీ, రిలయన్స్ అన్నీ తిరిగాం కానీ ఆయనకి అంటే కాఫీ తాగే టైప్ ఉన్నాయి, టీ అది మన ప్లాస్కో లాగా ఉంటాయి కదా అలాగే ఉంది, కొంచెం వాటర్ టైప్ ఉంది కానీ ఎందుకో మాకు అది అంత బాగుంది అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, ఆ టైప్లో కావాలని వెళ్ళాము. ఆ టైప్ బాటిల్స్ ఏ దొరకలేదు. సరే అని చెప్పేసి అలా వెళ్తున్నప్పుడు మా ఆయనగా చేత నేను చేయించిన షాపింగ్ మాట. ఆయన అన్నది వేరు, పాపం ఆయనకి అవ్వలేదు. ఒక బాటిల్ తీసుకుందాం నడు బిజీ అంటే ఎన్ని షాపింగ్ చేసి తీసుకొచ్చానో చూడండి. ఇవైతే ఇంకా ముంజులు మాట. అసలు ఈ సమ్మర్ వచ్చిన తర్వాత నేనైతే అసలు టేస్ట్ చేయలేదు. ఇవన్నీ న్యాచురల్ ఫ్రూట్స్ కదా, ఇవి ఖచ్చితంగా సీజన్లో మామిడి పళ్ళు అయ్యి మనకి ఇంకా పండించడానికి అవి ఇవి వాడతారు. కానీ ఇవైతే ఇంకా అసలు తాటి చెట్ల నుంచి అదే అదే అండి, మరి దొరికినప్పుడే కదండి. చానాల తర్వాత మీ అన్నయ్య గారు తీసుకెళ్ళారు బయటికి. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అండి, నేను అనుకోకుండా చేసిన షాపింగ్ మాట. ఆఫర్లు పెట్టారు, గాజు ఐటమ్ చూస్తే చాలండి ఎంత పిచ్చి అంటే నాకు నిజంగా నాకు ఇష్టం అన్నమాట. అలా మార్చి ఇదిగోండి పీర్ ఫ్రూట్స్ 2 తీసుకున్నాను, బాగున్నాయి అన్నమాట, ఫ్రెష్గా అనిపించి తీసుకున్నాను. కానీ నాకు కొంచెం రేట్ అనిపించింది. ఎంత అండి, 115 రూపాయలు ఎంత పడింది 2 పళ్ళుని. అంటే అదే ఇంకా మిగతా అన్నీ కూడా ఇదిగోండి. ముంజిగల మటుకి 100 రూపీస్ 20. అక్కడ కూడా ఒకటి ఇచ్చారు, తిన్నాను, వీడియో కూడా షూట్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. షాపింగ్ మాల్లో షాపింగ్ మాల్ అంటున్నాను నేను, రిలయన్స్లో. మాకు అయ్యే మాల్స్ ఇంకా రావులపాలెంలో సిటీలాగే ఉంటుంది. ఇంక ఇవి జొన్నపిండి, బెల్లం, ఇది కలర్ వేయని బెల్లం అన్నమాట. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది, 65 అలా ఉంటుంది. కలర్ లేని బెల్లం వేసుకుంటే మంచిది కదండి, కొంచెం కలర్ కలపకుండా ఉంటుంది కదా, అది మాట. సరుకుల తర్వాత ఇవి వాటర్ అప్పుడే ఫ్రెష్గా తీస్తున్నారన్నమాట. నేను అక్కడ నుంచి తీయించుకున్నాము. ఇదిగోండి, వెళ్ళిన తర్వాత షాపింగ్ అంటే ఇది ఆయిందే, ఇది మీదే కదా, మీకు నచ్చి తీసారు. గ్లాస్ మాట, గాజు గ్లాసుల్లో ఇదివరకు చిన్ని కాకా హోటల్ అంటారు వాటిని, ఆ హోటల్లో తిరగపోసి నొగరొచ్చినప్పుడు ఎలా తాగేవాళ్ళం, బాగుండేది. ఇవి మటుకి నాకు నచ్చినాయి. కానీ నేను ఇవి చెప్పాను మాట, సాయిరం అది వెళ్ళి తీసుకొచ్చారు ఇవి. అంటే ఇవి మట్టుకి గ్లాసులు మట్టుకి ఇదిగోండి, ఇవి కూడా బాగున్నాయని ఇవి తీసుకున్నాను. నేను ప్లెయిన్ బొట్లు పెట్టుకుంటాను కదా స్టిక్కర్స్, ఇవి మాట నార్మల్ షాపింగే. ఈరోజు అంతా నా షాపింగ్ చూపిస్తున్నాను. ఇది ఎక్సలెంట్ మాట. అసలు ఏంటంటే ఏం జరిగిందంటే అక్కడ ఒకటి నేను చూసేటప్పటికి బిట్లు తీసాం, చాక్ తీసుకురా తల్లి ఒకసారి. నీకు ఎంత బద్ధకమే హారిక, చాక్ తీసుకొస్తే ఏమైపోద్ది, 4కి ఇచ్చావు. ఇంతకీ ఏంటనుకుంటున్నారు, 40 రూపీస్ ఏమో అనుకొని ఒక 3 మట్టికి తీసుకున్నాను, నాకు ముద్దుగా అనిపించి. ఇవి తీరా చూస్తే అక్కడ బిల్ వేయించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ 19 రూపీస్ అన్నది నేను చూడలేదు, ఇక్కడ ఉంది ఆల్రెడీ. హారిక కూడా వచ్చింది, ఎందుకమ్మా నీకు ఇవన్నీ, పెట్టేసే అందే. లేదు 3 తీసుకుంటానని ఈ బిల్లు చూశాను కానీ ఇంకా సీసా అంతా ఓపెన్ చేసి పగిలినాయా ఏమున్నాయా అని కూడా చూడలేదు. ఇదిగో ఇక్కడ బిల్లు, ఇదిగో స్పెషల్ ప్రైస్ 19 రూపీస్ అని వేసాడు. నేను ఇది చూడలా, అంటే ఈ పిస్తా ఇవన్నీ ఉన్నాయి కదా అదేనేమో అనుకుని ఈ అడుగుని బిల్లు చూసాను, ఇక్కడ 38 ఉంది, 38 అని చెప్పాను. కౌంటర్కి వెళ్ళిన తర్వాత తెలిసింది 19 రూపీస్ అని. ఇంకంతే, ఏం చేయనని ఇలా చూశాను. మీ అన్నయ్య గారుగా మీకు నచ్చినవి తెచ్చుకో అన్నారు. ఇవన్నీ నాకు డజన్ తీసుకోమని చెప్పారు, నాకు తీసుకున్నాను. ఇందులోనే పెట్టేద్దాం. ఇవి కూడా అంతేనండి. అది ఒకటి కొంటే గెట్ 1 ఫ్రీ ఏమో కదా. చూడు అదెంత కాస్ట్, 200 అనుకుంటున్నా. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అన్నయ్యని అడిగాను నాకు కొనిపెట్టినానని. ఒకటి కొంటే కానీ దీని మీద పేర్లు ఉన్నాయి కదా, చూసి అర్థం చేసుకుని తీసుకోవాలి. నాకు అసలు ఐడియా లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చదివాను నేను. ఇంతకీ ఇక్కడ ఇలా ఉంది, ఇది దీని మీద ఇంకోటి రాస్తుంది, అప్పుడు అర్థమైంది నాకు. ఓన్లీ 2 కూడా బాగానే ఉన్నాయిలేండి. రీఫిల్ వెన్ ఎంటీ మాట, అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ తాగుతూ ఉండాలి. జ్యూస్ అయితే బాగుంటుంది.
నింపుతూ ఉండాలి. నింపితే తాగుతాం కదరా. ఏదైతేనే ఈ సీసాలు మట్టుకి నాకు ముద్దుగా బాగా నచ్చినాయి అబ్బా. మీకు ఏమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న సీసాలు చూస్తే మీకు తీసుకోవాలనిపించదా లేదా? మా వారైతే ఎక్కడ ఏం గాజు సీసాలు చూసినా చాలు మొదలెడతామంటారు. వీటి మట్టుకి ఏం అనలేదులేండి, 19 రూపీసే కదా తీసుకో అన్నారు. ఇదిగోండి, ఇవన్నీ సర్దుకొని అప్పుడప్పుడు వీడియోలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్లాసులు అవన్నీ టీ తాగినప్పుడు అది చక్కగా బన్ నంచుకుని తింటే బాగుంటుంది. ఇంకా ఇవి ముంజులైతే ఎవరికి వాళ్ళు తీసుకుని తింటారు. ఇదివరకు అయితే నేను ఒలిచిపెట్టేదానండి, ఇప్పుడు అలా చేయను. పీరు కూడా కోసేయమంటారా? తినేస్తారా పీరకాయలు కూడా? ఇవైతే నేను దీంతోటే తినేస్తాను. ఇది వగరు ఉంటుంది కదా, హెల్త్కి మంచిదని చెప్పేసి. ఇవి న్యాచురల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా మన పిల్లలు పెట్టండి. ఈ కురుకురేలు, ఈ లేసు ఇవన్నీ వీలైతే స్కిప్ చేయండి. ఎప్పుడైనా తిన్నా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా తీసుకోకుండా ఈ పిల్లలకి అది ఈ ఫ్రూట్స్ పెడుతూ ఉంటే అలవాటు చేస్తే మంచి హెల్తీ ఫ్రూట్స్. వేసవిలో వచ్చే ఫ్రూట్స్లో ఇది బాగా మంచిది. ఇది ఒకటి సీంచింతకాయ ఒకటి మనకి మందులు వేయకుండా వచ్చే ఫుడ్ మాట. ఫ్రూట్స్లో అయితే పండించుకోరు కదా, న్యాచురల్గా వస్తాయి. సీంచింతకాయలు తింటారా? మాకైతే ఇక్కడ బాగానే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది కదా, సీంచింతకాయలు కూడా చక్కగా కాసేస్తూ ఉంటాయి. వంట చేస్తున్నాను, వంట చేస్తా షాపింగ్కి వెళ్ళాను. అసలు ఏంటంటే ఈరోజు నా పర్పస్ ఏంటంటే వంటగది అంతా శుభ్రం చేసుకొని కొంచెం సరుకులు అవి తీసుకొచ్చారు, అవన్నీ సీసాలో వేద్దామని అన్నీ మారుస్తుందనమాట. ఒక పక్కన వంట వచ్చాక పెట్టానమాట. ఇది అన్నీ కడిగేసుకుని వెళ్ళాను. సామాన్లు పప్పులు ఇవన్నీ కడిగి చక్కగా రైస్ అది కడిగేసుకుని వెళ్ళాను. ఎందుకంటే అవుతుంది, నడిసేయండి, వాళ్ళు కూడా తినేస్తారు, నేను పెట్టేసి వస్తాను. హారిక, రైస్ చూడు నీది అయిపోయింది. ఈ పీల్స్ తీసేసి దీనిపైన ఉన్నది వంట అవుతుంది. పెసరపప్పు చారు పెడదామని. ఇందుకే నాకు మీకు నేను చేసిన షాపింగ్లో మీకు ఏ బాగా నచ్చిందో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇలా చిన్న చిన్న వస్తువులు చూస్తే అస్సలు తీసుకోకుండా ఉండలేను. అందులో ఏ యాలక్కాయలో లవంగాలో దాల్చిన చెక్క మనకు నచ్చినవి వేసుకుని అందంగా కబోర్డ్లో పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఇదిగోండి, పీల్ అయితే తీసేస్తున్నాను. ఈ కాయలు చూడ్డానికి టేస్ట్ కొంచెం జాంకాయ మాదిరిగా, యాపిల్కాయ కొంచెం అలా గ్రీన్ యాపిల్ లాగా అలా కొంచెం ఇంచుమించు టేస్ట్ అలా ఉంటుంది. అయితే దీనిపైన పీల్ అయితే నేను తీసేస్తున్నాను. పీల్తోటే తింటారా లేకపోతే మామూలుగా ఇలా పీల్ తీసేసి తింటారా అన్నది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే చెక్కేస్తున్నాను ఇప్పుడైతే. పీర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటేమో రెడ్, ఒకటి ఓన్లీ గ్రీన్ కలర్లో వస్తుంది. మనకైతే ఇక్కడ తక్కువగానే పంట, ఇది విదేశీ పంట. ఇది కూడా వెదర్ని బట్టి ఇది కూడా కాస్తుంది అనుకుంటా. సీజనల్ ఫ్రూట్సే 100 రూపీస్ 110 రూపీస్ అంటే కొంచెం నాకు అనిపించింది. అంటే ఉండకపోవచ్చేమో. రిలయన్స్లో ఏమి ఉండదు. మనం కొనుక్కునేది కొంచెం 2 కాయలు అంటే అదే తక్కువే మనకు దొరికేది. మారేడుకాయలు దొరికినా ఎలక్కాయలు దొరికినా కూడా మీరు అస్సలు వదలద్దు. పండిన తర్వాత ఉప్పు కారం వేసి సిరిడీలో ఎంత బాగుంటుంది అది. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటావు, నీకు తెలియలేదు అంతే. నిజం నాన్న, చాలా బాగుంటాయి. నువ్వు తినలేదేమో. సరే, అయితే అది కారం జల్లేరు కాబట్టి ఉప్పు అదిని. పీర్ చెల్లి టేస్ట్ చేస్తుంది చూడు కదండి. మనం అప్పుడు వేళ్ళు బాగుందా? అందుకే వదిలిబుద్ధి వాళ్ళు మీరు ఎందుకు వద్దొద్దన్నా కూడా నేను పెట్టేస్తున్నాను. ఇదిగోండి, మాకు పసుపు పెట్టవలసి వచ్చింది అక్కడ. ఆరట్లేదు. లేదా చైర్
ఈ చైర్ పెట్టేస్తాను. స్టూల్ తీసుకురా, స్టూల్ మీద పెట్టు. స్టూల్ పట్టరా హారిక. ఇవైతే మటుకి నేను ఎవరికాలు తింటారు, నేను ఒలిసి ఉన్నాను ముందే చెప్తున్నా. ఆ బాబాయ్ అంటే మీ చలవ చేస్తుంది నాన్న, ఇది హెల్త్కి మంచిది. నేను అందుకే డాడీకి చెప్పాను, నీకు చెప్తే నువ్వు వద్దన్నావు. ఏమండి బాగున్నాయి, ఫ్రెష్గా వచ్చినాయి అండి కాయలు అన్నాను. చాలా స్వీట్ ఉన్నాయి నాన్న. వాటర్ యాపిల్ ఫ్లేవర్ స్వీట్గా ఉండే, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది కదా. నువ్వు కూడా తీసుకో. సమ్మర్లో ఫ్రూట్స్ ఎక్కువ తింటే వాటర్ కంటెంట్ కూడా పెరుగుతుంది బాడీ. చాలా బాగుంది కదా. ఒక ముక్కతో ఆగం. ఇప్పుడు రిలయన్స్లో ఫ్రెష్గానే మన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వెళ్ళి తెచ్చుకోండి. ఒక 2 కాయలైనా ఒక ఫ్యామిలీ ఇలా ఒక్కొక్క ముక్క తినేయచ్చు. బాగుంది. రావులపాలెంలో రిలయన్స్ మార్ట్లో ఇవాళ బాగున్నాయి. మొన్న తెచ్చారు కానీ డాడీ చప్పగా ఉన్నాయి అవి. ఇవి చాలా బాగున్నాయి కదండి. జ్యూస్ కూడా చెరుకు స్మెల్ కొంచెం ఏమో, నాకు వాటర్ యాపిల్ సువాసన కూడా తెలుస్తుంది. బాగుంది. నేను ఎలా అన్నానని చూడు, వాడికి ఇంకా వర్క్ అవ్వలేదేమో. అయిందా సాయి? టేస్ట్ అయితే చాలా సూపర్. ఈ 2 నీకే. తమ్ముడు తింటానంటే ఇద్దుగానే, లేకపోతే నువ్వు తినేస్తా. చాలా తీగ ఉంది, చాలా బాగుంది. అదే బయట అంటే ఎండ తగిలంట చప్పగా ఉన్నాయి. కూలింగ్ ఉన్నాము బాగా స్వీట్నెస్ వచ్చింది. నువ్వు తినే అన్నయ్య తర్వాత తింటాడు. ఇవి స్వీట్గా ఉన్నాయని ఇష్టంగా తినేస్తున్నాడు. ఇవి తినకపోతే అప్పుడు ఉంటుంది. పీరు కానీ చాలా స్వీట్గా ఉంది. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. రాజమండ్రిలో 110 రా. 2 తీసుకున్నాను. మీరు నన్ను చూసినాడు కొనే లేవా? ఎప్పుడు నేను వెళ్ళారు కదా డాడీ నువ్వు. చాలా స్టాక్ ఉంది గమనించలేదు, ఫ్రిడ్జ్ లోనే కదా ఉంటాయి. నేను చూసినప్పుడు చాలా స్టాక్ ఉంది కానీ అంత క్లియర్ గా గమనించలేదు. సీసాలు తెచ్చాను, చిన్న సీసాలు. రాజమండ్రిలో ఎగ్జామ్ తీసుకెళ్ళాం కదా ఎంసెట్ రాసినప్పుడు, గుర్తుందా? నోరు అప్పుడు దావత మంచి ఇదే ఇదే నెలలో, మే నెలలోనే కదా నువ్వు రాసింది. అవును, ఇదిగో తిను. ఎలా తినాలని అడక్కు, నేను తినడం చూసిన తినేయడమే చూసాను. రాంపుటాన్ టైప్ లో ఉంటుంది. మన ఇండియన్ రాంపుటాన్. లిచి అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. మరి నేను మైక్ పట్టుకెళ్ళిపోతున్నాను. ఏం కాదు, రైసు పొంగొచ్చిందేమో చూడటానికి వెళ్ళాను. అక్కడికి కెమెరా ఫాలో అవుతుంది. ఈ ఒకరితో తింటేనే ఎంత మంచిది, షుగర్ కంటే చాలా మంచిది అంటారు. నేను తినేస్తున్నా. మనం అమలాపురం వెళ్ళే రోడ్లు తీసుకున్నాం నాన్న. 20 పీసెస్, 20 ముంజులు. నేను తొక్కతోడే తినేస్తున్నానండి, వగరు మంచిదని. ఇది ఒలుచుకుని తినాలి. చిన్నప్పుడు అయితే మాకు పర్లేదా, అంత ముందు చాలా ప్రైస్ చెప్పారు. కదా కూడా ఇప్పుడు ఏకంగా చిన్న కావడం రాదు. డాడీ వాళ్ళకంటే అలా తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అడుగుతారు. మనం రేట్ చూసి ఇంకా అడగకుండా వచ్చేసాం. డాడీ ఏం చేశారంటే 20 100కి ఇచ్చేయమన్నారు. 24 వాళ్ళు 100 అన్నారు. 12
1500 అన్నారు. 12 వేస్తా, 12 100, నేను 15 వేసి లాస్ట్ టైం ఇస్తాను అదే కవర్ 12 150 అడిగారు, 150 అడిగారు. అడగడానికన్నా చెప్పాలి కదా సరిగ్గా. ఇప్పుడు వచ్చినాయి కదన్నా. అయితే ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఐస్ యాపిల్ అన్నమాట, దీని ఐస్ యాపిల్ అంటారు. ఇది జ్యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మా చిన్నతనం అయితే 2 రూపాయలేనండి 3 కళ్ళు, పెద్ద పెద్ద తాటి పళ్ళు ఏరుకునేవాళ్ళు. తాటి పళ్ళు కదా, అదే ఈ ముంజికాయలు. ఇప్పుడు ఇది లేతగా ఉందా, వర్షాలు పడితే సడన్ గా ముదిరిపోతాయి అంటారు ఈ అవును, కళ్ళు. దీన్నే బురగుంజ అంటారు. తేగ కూడా వస్తుంది, మళ్ళీ తాటి పండు వస్తుంది. కొబ్బరి చెట్టు ఎలాగో తాటి చెట్టు అంతే. తాటి చెట్టు మనకి ఇంకా తగ్గిపోయినాయి మన ఏరియాలో, అది కొట్టేస్తున్నారంట, తాటి చెట్లు ఉండట్లేదంట, పెంచమని అంటున్నారు చాలామంది. అది కాదు మరి, మన చేను చుట్టూ ఉన్నాయి మంచి క్యాన్సర్ పిల్లలు చేను చుట్టూ ఉన్నాయి, 10 చెట్లు తీసేది చేంజ్ చేసేద్దాం. మరి అంత తినలేనట్టు ఏం లేదు. బాగా వచ్చేస్తుంది కానీ మంచిదమ్మా. కాదు, మన సబ్స్క్రైబర్స్ అనుకుంటారు వీడియో మొదలెట్టిన వల్ల ఎంతవరకు వలుస్తానే ఉంది. హారికానా నేను రెండో తినేస్తున్నాను, అది ఇంకా మొదలెడుతుంది. స్టార్టింగ్ ఏంటంటే ఒలుచుకుని తినాలనుకున్నామండి, కానీ అది ఒలిచినా రా సరిగ్గా గంట అవుతుంది. దాన్ని ఒలిచిపోయి తినేయడం బెటర్. కాబట్టి అప్పుడు ఏం చేసేవారంటే అమ్మ, తాటికాయ అదే ముంజుల్ని అమ్మేవారు కాయలాగా. 3 కళ్ళు ఉండేవి, 3 కళ్ళు 2 రూపాయలు కాయ వచ్చి. మనోడికి ఇంకా బాగా చెప్పేద్దామా. ఇదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ ముంజికాయలు చూసినప్పుడల్లా నా చిన్నతనం గుర్తుకొస్తూ ఉంటుంది. ఏం చేసేవాళ్ళం అంటే 2 రూపాయలు పెట్టుకుని, 2 రూపాయలు ఎవరి దగ్గర ఉన్న, తమ్ముడి దగ్గర ఉన్న, నా దగ్గర ఉన్న ముంజికాయ తెచ్చేసుకునేవాళ్ళం. తెచ్చేసుకున్నాక అవి తినేసి బండి తయారు చేసుకుని బండి దొల్లించుకుని ఆడుకునేవాళ్ళం అన్నమాట. రీసెంట్గా నేను అమ్మమ్మ ఛానల్లో చూశాను, హస్బెండ్ అండ్ ఆవిడ వైఫ్ అది దొల్లిస్తుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చింది. నిజమే కదా, మేము కూడా అలాగే చేసుకునేవాళ్ళం కదండి. మళ్ళీ కొబ్బరి మట్టతోటి వరంగల్లోనా, అసలు మామూలుగా కాదన్నమాట. నాకు భలే అనిపించింది నిజంగా. అటువంటివన్నీ మన పిల్లలు అయితే మిస్ అయిపోతున్నారు. ఈ ముంజికాయలు చూసినప్పుడల్లా మా బాల్యం మాకు గుర్తుకొస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో వస్తే కనుక. చేదుగా ఉంటుంది, తప్పదు తింటే. టాబ్లెట్ అయితే ఎలా చేదుగా ఉంటుందో ఇది అంతే. ఇదండి వీడియో వస్తే కనుక సరదాగా మా ఫ్యామిలీతో ఇలాగా ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉంటాము. కొంచెం అంతే కుదిరింది, అంతే కుదరాలన్నమాట. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.